హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనకి జూన్ 1వ తేదీ అనగా రేపే అండి హనుమాన్ జయంతి ఉంది కదండి. ఈ హనుమాన్ జయంతి రోజున పూజ ఎలా చేసుకోవాలి, హనుమాన్ జయంతి యొక్క విశిష్టత, హనుమాన్ జయంతి రోజున హనుమంతుని ఏ విధంగా పూజించడం వలన మనకి ప్రతి పనిలోనూ విజయం చేకూరుతుంది అని అన్ని విషయాలు నేను ఈ వీడియోలో తెలియజేస్తాను అండి. మనకి హనుమాన్ జయంతి అనేది ఈ 2024 సంవత్సరం జూన్ 1వ తేదీన హనుమాన్ జయంతి ఉందండి. అంటే వైశాఖ మాసం బహుళపక్ష దశమి తిథినే హనుమాన్ జయంతిగా జరుపుకుంటామండి. అంటే హనుమంతుని జన్మించిన రోజునే హనుమాన్ జయంతిగా జరుపుకుంటాము. ఇంకా ఈసారి విశేషంగా మనకి హనుమాన్ జయంతి శనివారం నాడు వచ్చిందండి. ఈ రోజున ఆంజనేయ స్వామిని ప్రత్యేకంగా పూజిస్తే మన పనిలో విజయం సాధిస్తాము, కుటుంబ జీవితం బాగుంటుంది, ధనపరంగా ప్రయోజనాలు చేకూరుతాయండి, జీవితంలో మంచి ఉన్నత స్థాయికి ఎదగవచ్చు. హనుమాన్ జయంతి రోజు ఖచ్చితంగా పాటించవలసింది ఏమిటంటే గంగా సింధూరం అండి ఉంటుంది కదండి. ఆ సింధూరంలో కొంచెం నువ్వుల నూనె వేసి ఆ హనుమంతునికి బొట్లు అనేది పెట్టాలండి ఈరోజు ఖచ్చితంగా. ఆ సింధూరంతో హనుమంతునికి ఫోటో కానీ లేదా మీ దగ్గర విగ్రహం ఉంటే ఆ విగ్రహానికి కానీ బొట్లు అనేది పెట్టుకుంటే ఆంజనేయ స్వామికి అనుగ్రహం మన మీద త్వరగా ఉంటుందండి. ఇలా చేయడం ద్వారా స్వామివారి అనుగ్రహం మన మీద త్వరగా ఉంటుంది అండి. అలాగే హనుమాన్ జయంతి రోజున 5 ఒత్తులు వేసి దీపారాధన అనేది చేయాలండి, ఇంట్లో వెలిగించాలి. అంటే 5 ఒత్తులు ఒక్కొక్కటి సపరేట్గా ఒక్కొక్క ఒత్తి తీసుకొని 5గా వెలిగించాలండి. ఇలా ప్రమిదలో నువ్వుల నూనె వేసి మనం ఈ దీపారాధన అయితే వెలిగించాలి. ఇంకా ఈ రోజున నైవేద్యంగా ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన అప్పాలు కానీ అరటిపండ్లు కానీ నైవేద్యంగా సమర్పించడం వల్ల ఆ ఆంజనేయ స్వామి అనుగ్రహం మన మీద ఉంటుందండి. ఇంకా ఈ రోజున స్వామివారికి తమలపాకుల మాల అనేది సమర్పించుకుంటే చాలా చాలా మంచిది. తమలపాకుల మీద శ్రీరామ అని రాసుకుని ఆ దండని ఆంజనేయ స్వామి ఫోటోకి కానీ లేదా విగ్రహం కానీ ఉంటే విగ్రహానికి కానీ వేయండి, చాలా మంచిదండి. ఇవాళ మనం ఆ హనుమంతుని కన్నా ఆ రామయ్య తండ్రిని ఎంతగా తలుచుకుంటామో ఆ ఆంజనేయ స్వామికి అంత ఇష్టమండి. మనం ఎక్కువ ఆంజనేయ స్వామి కన్నా మనం రామయ్య తండ్రిని ఎక్కువగా తలుచుకుంటే ఆంజనేయ స్వామి ఆనందపడతారు. ఇంకా ఈ హనుమాన్ జయంతి రోజున మన గుళ్ళల్లో అనేది ప్రత్యేక పూజలు అనేది జరుగుతాయండి. ఒకవేళ ఇంట్లో పూజ చేసుకోవడం వీలు కాని వాళ్ళు ఆ గుడి కన్నా వెళ్ళి హనుమంతుని దర్శనం అయితే చేసుకోండి. ఎందుకంటే హనుమంతుని అనుగ్రహం మన మీద ఉంటే మనకంతా శుభమేనండి. మనకి ఎలాంటి బాధలు కష్టాలు ఏమీ ఉండవు, మనకి ఎలాంటి భయాలు కూడా ఉండవు హనుమంతుని వల్ల. ఓకే అండి, రేపు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అండి అందరికీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.